ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో ముగ్గురు నిందితులకు కస్టడీ ముగిసింది. 3 రోజుల పాటు రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి, నమిత్ శర్మలను విచారించారు సిట్ అధికారులు. శంషాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి ఉప్పర్పల్లి కోర్టుకు తరలించారు పోలీసులు. పోలీస్ స్టేషన్లోనే నిందితులకు మెడికల్ టెస్టులు పూర్తి చేశారు. ఫామ్ హౌస్ పార్టీలోనే కాల్పులు, డ్రగ్స్ అంశాలపై కీలక సమాచారం సేకరించింది సిట్. డ్రగ్స్ నెట్వర్క్, ఆర్థిక సంబంధాలపై ఆరా తీశారు అధికారులు. పలువురు డ్రగ్ పెడ్లర్స్ కి సంబంధించి వివరాలు సేకరించారు అధికారులు. డ్రగ్స్ కేసులో ముగ్గురు నిందితులను మరో 5 రోజులు కస్టడీకి కోరారని నిందితుల తరపు అడ్వకేట్ తెలిపారు. కౌంటర్ దాఖలుకు సమయం ఇవ్వాలని మెజిస్ట్రేట్ ను కోరామన్నారు. సోమవారం లేదా మంగళవారం కౌంటర్ దాఖలు చేస్తామన్నారు. ఆల్రెడీ 3 రోజులు ప్రశ్నించారని, మరో 5 రోజుల కస్టడీ దేనికని ప్రశ్నించారు అడ్వకేట్. ఇదే విషయంపై మరింత సమాచారం అజయ్ లైవ్ లో అందిస్తారు. అజయ్, ఫామ్ హౌస్ కేసు నిందితుల కస్టడీ ముగిసింది, అప్డేట్స్ ఏంటి? మోయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో బీఆర్ఎస్ నేత మాజీ తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు అతని సోదరుడు రితీష్ రెడ్డి, ఢిల్లీకి సంబంధించిన వ్యాపారి నమిత్ శర్మ ముగ్గురిని కూడా కస్టడీకి ఇవ్వాలి అంటూ పోలీసులు పిటిషన్ దాఖలు చేసినప్పుడు 3 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది న్యాయస్థానం. సో 3 రోజుల పాటు కూడా ముగ్గురిని శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారులు విచారించారు. మెయిన్గా పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించి చాలా వరకు డ్రగ్ పార్టీల వ్యవహారంలో అతనిపైన ఆరోపణలు, అభియోగాలు ఉన్నాయి. మొన్న జరిగిన పార్టీ అంటే ఈగల్ టీమ్ రైడ్స్ నిర్వహించినప్పుడు కూడా డ్రగ్ పార్టీ జరుగుతుందని ఒక పక్క సమాచారంతో ఈగల్ టీమ్స్ రైడ్స్ నిర్వహించగా 11 మంది పార్టీలో పాల్గొంటే అందులో 6గురికి పాజిటివ్ వచ్చింది. అయితే ఈ ముగ్గురిని కస్టడీలోకి తీసుకొని చాలా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ 3 రోజుల పాటు కూడా సిట్ సంబంధించిన అధికారులు సేకరించారు. మెయిన్గా పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించి ఈ డ్రగ్స్ వ్యవహారం అనుకోవచ్చు. అంటే డ్రగ్స్ సంబంధించిన పార్టీలు, వీకెండ్ పార్టీలు, డ్రగ్స్ సంబంధించిన పెడ్లర్తో పరిచయాలు, డ్రగ్స్ సంబంధించి క్రయ విక్రయాలకు సంబంధించి పైలట్ రోహిత్ రెడ్డి పాత్ర ఏంటి అనేది చాలా పూర్తి స్థాయిలో కూడా ఈ కస్టడీ విచారణలో పోలీసులు మొత్తం కూడా ఆధారాలు సేకరించడంతో పాటు మెయిన్గా పైలట్ రోహిత్ రెడ్డి గత కొంతకాలంగా కూడా డ్రగ్స్ సంబంధించిన పార్టీలు చాలా ఫ్రీక్వెంట్గా నిర్వహించడంతో పాటు పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్స్ సంబంధించి కొంతమేరకు ఎడిక్ట్ అయినట్లు కూడా కొంతమేరకు పోలీసులు దీనికి సంబంధించి కస్టడీ విచారణలో పూర్తి స్థాయిలో కూడా కొంతమేరకు వివరాలు తీసుకున్న సిట్యువేషన్. మెయిన్గా పైలట్ రోహిత్ రెడ్డికి ఇటు డ్రగ్స్ సంబంధించిన సప్లై మొత్తం కూడా అభిషేక్ సింగ్తో పాటు రాకేష్ శర్మ, దాంతోపాటు నిన్న హైదరాబాద్ సంబంధించి ఒక వైద్యుడు బాలాజీ అనే వైద్యుడిని కూడా ఇప్పటికే సిట్ అధికారులు అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే ఈ 3 రోజుల కస్టడీ విచారణలో చాలా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ సేకరించిన తర్వాత కొద్దిసేపటి క్రితమే ఉప్పర్పల్లి కోర్టులో ముగ్గురు నిందితుల్ని కూడా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కస్టడీకి సంబంధించిన సమయం ముగియడంతో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత ఇంకా ఒక 5 రోజులు కస్టడీకి ఇవ్వాలి, ఇంకా విచారించాల్సి ఉంది. ఎందుకంటే ఈ డ్రగ్స్ సంబంధించిన కేసులో చాలా పేర్లు తెరపైకి వస్తున్నాయి. పెడ్లర్లకు సంబంధించిన పరిచయాలు, పెడ్లర్లకు సంబంధించి చాలామంది కాంటాక్ట్స్ కూడా పైలట్ రోహిత్ రెడ్డి దగ్గర ఉండడంతో ఇంకా ఈ కేసుని ఇన్డెప్త్గా ఇన్వెస్టిగేట్ చేయాలి అంటే ముగ్గురు నిందితుల్ని మరొక 5 రోజుల పాటు కూడా కస్టడీకి ఇవ్వాలి అంటూ పోలీసులు న్యాయస్థానాన్ని కోరారు. అయితే ఇటు పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన న్యాయవాదులు మాత్రము ఈ విధంగా అంటే కస్టడీ ఆల్రెడీ 3 రోజులు కస్టడీ తీసుకున్నారు, మళ్ళీ 5 రోజులు కస్టడీ ఇవ్వాల్సిన అవసరం లేదు, కౌంటర్ దాఖలు చేయడానికి మాకు సమయం కావాలి అని కోరడంతో సోమవారము లేదా మంగళవారము పైలట్ సంబంధించిన న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. సో ఓవరాల్గా డ్రగ్స్ సంబంధించిన వ్యవహారంతో పాటు ఇటు ఢిల్లీకి సంబంధించిన వ్యాపారి నమిత్ శర్మ కాల్పులు కూడా జరిపాడు. అంటే ఇందులో ఆర్మ్స్ యాక్ట్ కూడా ఇంపోజ్ చేశారు, గాల్లో కాల్పులు జరిపారు. ఆ గాల్లో కాల్పులు జరపడానికి ఉద్దేశం ఏంటి అంటే పైలట్ రోహిత్ రెడ్డి ఆదేశాలతోటే కాల్పులు జరిపినట్లు ఇప్పటికే 3 రోజుల కస్టడీ విచారణలో భాగంగా నమిత్ శర్మ స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్లు సమాచారం అందుతుంది. మెయిన్గా పోలీసులు ఎప్పుడైతే ఫామ్ హౌస్ లోపలికి ఎంటర్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారో అప్పుడు పైలట్ రోహిత్ రెడ్డి చెప్పింది కాబట్టి కాల్పులు జరిపాను అని స్టేట్మెంట్ ఇవ్వడంతో పాటు కొంత లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది. సో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాక కూడా తమ పైన దాడి చేసే అవకాశం ఉంటుంది అనే ఒక దాంతో గాల్లో కాల్పులు జరిపాను అనేది కూడా నమిత్ శర్మ కొంతమేరకు ఇటు స్టేట్మెంట్ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. సో ఓవరాల్గా హైదరాబాద్ సంబంధించి కావచ్చు లేకపోతే గోవా ప్రాంతం నుండి డ్రగ్స్ రెగ్యులర్గా తీసుకొని రావడంతో పాటు వీకెండ్ పార్టీలు ఏర్పాటు చేయడము. సో ఈ వీకెండ్ పార్టీలకి రెగ్యులర్గా కూడా ఇటు మహిళ ఎవరైతే 11 మందిలో ఉందో ప్రియాంక రెడ్డితో పాటు బేబీలాన్ పబ్ సంబంధించిన యజమాని అర్జున్ రెడ్డి, ఇటు వీళ్ళిద్దరూ పైలట్ రోహిత్ రెడ్డి నిర్వహించే ప్రతి పార్టీలో రెగ్యులర్గా పాల్గొంటున్నట్లు ఇప్పటికే కస్టడీ విచారణలో పోలీసులు గుర్తించారు. సో ఇంకా కస్టడీకి సంబంధించిన విచారణలో చాలా కీలకమైన అంశాలు, చాలా కీలకమైన వివరాలు ఈ డ్రగ్స్ సంబంధించిన వ్యవహారంలో పోలీసులు రాబట్టారని చెప్పాలి. మెయిన్గా పైలట్ రోహిత్ రెడ్డికి డ్రగ్స్ సంబంధించిన సప్లయర్లకు ఉన్న పరిచయాలు, ఇటు హైదరాబాద్లోనే ఈ సప్లయర్లు పెడ్లర్లతో పరిచయాలు ఉన్నాయా లేకపోతే గోవా ఇతర ప్రాంతాల నుండి ఎన్నిసార్లు డ్రగ్స్ హైదరాబాద్ తీసుకొని వచ్చారు, సో హైదరాబాద్ తీసుకొని వస్తే ఏ విధంగా
విధంగా వీళ్ళు డ్రగ్స్ని ట్రాన్స్పోర్ట్ చేసేవారు. మెయిన్గా పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కేంద్రంగా ఎన్ని డ్రగ్ పార్టీలు జరిగాయి, ఇటీవల కాలంలో జరిగిన డ్రగ్ పార్టీల్లో ఎవరెవరు హాజరయ్యారు, ఎందుకంటే రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, చాలామంది వివిధ వర్గాలకు సంబంధించిన వారు అందరూ కూడా పైలట్ రోహిత్ రెడ్డికి టచ్లో ఉన్నారు. మెయిన్గా డ్రగ్స్ సంబంధించిన సప్లయర్ల కాంటాక్ట్ కూడా ఉంది కాబట్టి వీళ్ళ కామన్ కనెక్షన్ ఏంటి అనే దానిపైన మేజర్గా 3 రోజుల పాటు కస్టడీ విచారణలో పోలీసులు విచారించిన సిచ్యువేషన్. సో 3 రోజుల కస్టడీ విచారణ పూర్తయిపోయింది. 3 నిందితుల్ని కూడా మళ్ళీ చెంచల్గూడ జైలు తరలించారు. అయితే సోమవారం లేదా మళ్ళీ పైలట్ రోహిత్ రెడ్డి తరఫున న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేసిన తర్వాత వాదనలు జరగనున్నాయి. అయితే పోలీసులు ఇంకొక 5 రోజులు కస్టడీ కోరినప్పటికీ కూడా పైలట్ సంబంధించిన న్యాయవాదులు మాత్రం ఇప్పటికే 3 రోజుల పాటు కస్టడీ విచారణ జరిగింది. సో 3 రోజులు సమయం తీసుకున్నారు, 3 రోజులు విచారించారు. అదనంగా 5 రోజులు ఇవ్వాల్సిన అవసరం లేదు అనే కౌంటర్ దాఖలు చేయనున్నారు. అలాంటి వాదనలు వినిపించనున్నారు. సో ఓవరాల్గా మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు సంబంధించిన వ్యవహారంలో పైలట్ రోహిత్ రెడ్డి మెయిన్గా డ్రగ్స్ సంబంధించిన లింక్స్, డ్రగ్స్ సంబంధించిన వ్యవహారాలు, డ్రగ్స్ సంబంధించి అతను నిర్వహించిన పార్టీలు, దానిపైన పూర్తి స్థాయిలో ఎంటైర్ ఇన్వెస్టిగేట్ చేయడంతో పాటు వాళ్ళ దగ్గర నుండి వివరాలు సేకరించడం, 3 రోజుల కస్టడీ సమయంలో 3 నిందితుల్ని క్వశ్చన్ చేసి వాళ్ళ 3 స్టేట్మెంట్స్ని కూడా ఇప్పటికే సిట్ అధికారులు రికార్డ్ చేశారు. ప్రస్తుతం అయితే 3 తిరిగి చెంచల్గూడ జైలుకి రిమాండ్ తరలించారు. అపర్ణ.